తల్లి జిజియామాత ఛత్రపతి శివాజీకి చిన్నప్పటి నుంచే కదా గర్భంలో ఉన్నప్పుడే కోటగోడలు ఎక్కింది, గుర్రపు స్వారీలు చేసింది, కత్తి సాములు చేసింది. అటువంటి కుమారుడు కనాలనుకుంది, అటువంటి వాడిని కనింది. అటువంటి ఛత్రపతి శివ హిందూ పదపాఠశాహిగా ఈ సమాజానికి అర్పించింది ఒక జిజియామాత. అలా ఎంతోమంది తల్లులు సమాజానికి తమ బిడ్డలు అర్పించారంటే కారణం దానికి స్త్రీయే మూలం. ఇంతమంది మహానుభావులు సమాజానికి ఇచ్చింది స్త్రీయే. గెలియలియోని కనింది ఎవరు? అమ్మ. మార్కోనిని కనింది ఎవరు? అమ్మ. ఆదిశంకరాచార్యుని కనింది అమ్మ. మహమ్మద్ ప్రవక్తను కనింది అమ్మ. అమ్మంటే ఏమిటి? అమ్మంటే భగవద్గీత, అమ్మంటే సంపద. రాబోయే తరాలకు కావలసిన విజ్ఞానాన్ని తన గర్భంలో ఇమిడ్చుకున్న సృష్టికర్త్రి అమ్మ. ఉమన్లోనే మ్యాన్ ఉన్నాడు. WOMAN ఉమన్లోనే MAN మ్యాన్ ఉన్నాడు. SHE షీలోనే HE హీ ఉన్నాడు. FEMALE ఫిమేల్లోనే మేల్ ఉన్నాడమ్మా. ఆమె గర్భం నుంచి బయటకు వచ్చాడు పురుషుడు. ఆ పురుషుడు అనేటువంటి ముడి సరుకును తయారు చేసి తీర్చిదిద్ది ఒక సమర్థుడిగా సమాజానికి పంపించింది ఒక స్త్రీ మాత్రమే, పురుషుడు కాదు. పురుషుడు మనసుతో ఆలోచిస్తాడు, స్త్రీ హృదయంతో స్పందిస్తుంది. పురుషుడిది మనసు, స్త్రీది హృదయం. స్పందించింది కాబట్టి బిడ్డలకు అన్నాన్ని పెట్టి క్యారేజీలో పెట్టి పంపించింది. స్పందించింది కాబట్టి ఆ తల్లి 500 మందికి కరోనా నుంచి కాపాడగలిగింది. అంటే స్త్రీది హృదయం, పురుషుడిది మనసు. అది భగవంతుడి యొక్క సృష్టి. స్త్రీ పురుషుల మధ్య విభాగమే ఉన్నది తప్ప విభేదం లేదు. ఈ విభాగం అనేది సృష్టి నిలబడడానికి, సృష్టి నడవడానికి భగవంతుడి చేత ఏర్పాటు చేయబడినటువంటి ఒక గొప్ప ప్రక్రియ. మ్యారేజ్ ఈజ్ నాట్ ఫర్ రిక్రియేషన్, ఇట్ ఈజ్ ఫర్ క్రియేషన్. అందుకే ఆవిడ సృష్టికర్త్రి. బిడ్డను కంటోంది, మళ్ళీ పాలిచ్చి పోషిస్తోంది. రాత్రిపూట హాయి అంటూ నిద్రపూస్తూ తత్వాలను నేర్పిస్తుంది. మా అమ్మ నాకు చిన్ననాడే నేర్పింది ఈ బ్రతుకు చాలా చిన్నది అని. హాయి జీవితంలో హాయి అనేది హుళక్కిరా, జీవితంలో హాయి అనేది హుళక్కిరా. హాయి అని ఉయ్యాలలో ఊపుతూ ఈ 4 తాడులు ఉన్నాయే ఎప్పుడు తెగిపోతాయో చెప్పలేవురా, గ్యారంటీ లేదా. హాయి అంటుంది. మళ్ళీ ఈ భుజం మీద తట్టుతూ హాయి, రాబోయే కష్టాలను తట్టుకోవడానికి ఇప్పటి నుంచి నేను తడుతున్నాను రా. హాయి జీవితంలో హాయి అనేది హుళక్కిరా అని అశోక్ తేజ రాసిన పాట ఇది. నీకు దిష్టి తగులుతుందని కాదురా ఈ బొట్టు పెడుతున్నది, దిష్టి తగులుతుందని కాదు ఈ నల్లబొట్టు పెడుతున్నది. మట్టిలోనే పుట్టావు, మళ్ళీ మట్టిలోనే కలిసిపోతావు అనే విషయాన్ని చిన్నప్పటి నుంచే నీకు నేర్పిస్తున్నాను రా అని ఆది గురువై తల్లి నేర్పిస్తుందమ్మా బిడ్డలకి. అదమ్మా మన భారతీయతలో ఉన్న గొప్పతనం, అదమ్మా మన సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం, అదమ్మా మన సనాతన ధర్మంలో ఉన్న ఔన్నత్యం.